హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఈరోజైతే మేఘనా ఫుడ్స్ వచ్చాము. అక్కడ ఫుడ్ టేస్ట్ మన ఆంధ్ర స్టైల్‌లో ఉంటదంటారు గదా! సో, ఈరోజైతే చూద్దామని జెప్పేసి ఎట్లుంటదో అని జెప్పేసి వెళ్ళాము మేఘనా ఫుడ్స్‌కి. ఇంకా అక్కడ రేట్స్ చూసి షాక్ అయ్యాను నేనైతే. ఎందుకంటే అన్నీ 350 అబోవ్ తప్ప బిలో ఏం లేవనమాట. స్టార్టర్స్ అయినా, బిర్యానీస్ అయినా. సో, ఇంకా ఏం చేసేది లేక స్టార్టర్స్‌లో ఏమో చికెన్ రాయలసీమ ఆర్డర్ పెట్టాము. అదొచ్చేసి ₹385. ఓన్లీ 8 పీసెస్ వచ్చాయి. మనం గోబీ మంచూరియా తింటాం గదా! నాకైతే అలాంటి టేస్టే వచ్చింది. మరి ₹385కి 6 పీసెస్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ అనిపిచ్చింది. టేస్ట్ అయితే బానే ఉంది. నాకైతే గోబీ మంచూరియా లాగానే అనిపిచ్చింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. అదొచ్చేసి ₹350. క్వాంటిటీ అంటే మామూలుగా తినే వాళ్ళకైతే ఒక్కరికే సరిపోతది నాకు తెలిసి అది. బాగా తినే వాళ్ళకి. ఇంకా ఏదో ఇప్పుడు స్టార్టర్స్ తీసుకున్నాం కాబట్టి ఈ బిర్యానీ సరిపోతది ఇద్దరికి కలిపి. నాకు ఈ బిర్యానీ టేస్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే దీంట్లో ఫ్లేవర్ ఏదో ఎక్కువైందనిపించింది. దాల్చిన చెక్క ఫ్లేవర్ ఎక్కువైందనిపించింది. ఈ బిర్యానీ కంటే మా ఆఫీస్‌లో ₹110కి చికెన్ దమ్ బిర్యానీ ఇస్తారు. అది చాలా చాలా టేస్టీగా ఉంటది. ₹110 నేను తిని ఇంకా కొంచెం మిగిలిస్తాను గూడా. ఇది ₹350 పెట్టినా గూడా ఇద్దరికి బాగా తినే వాళ్ళకైతే సరిపోదు. వాళ్ళిచ్చే క్వాంటిటీకి, ఆ అమౌంట్‌కి అది సెట్ కాలేదని నాకనిపిచ్చింది. అండ్ టేస్ట్ గూడా ఏమంత వావ్ అనేటట్టయితే లేదు. ఓకేగానే ఉంది. బిల్లు టోటల్ ₹802 అయింది. ఇంత బిల్లు కట్టిన తర్వాత సోమపైన ఇంటికి తీసుకెళ్ళకపోతే నాకు నైట్ నిద్ర పట్టదు. మీరెప్పుడైనా మేఘనా ఫుడ్స్‌లో ఫుడ్ ట్రై చేశారా? ట్రై చేస్తుంటే మీకెలా అనిపిచ్చిందో కామెంట్ అండ్ లెట్ మీ నో గాయ్స్. బై గాయ్స్. స్టే సేఫ్. బీ హ్యాపీ.